Please subscribe Telugu 7 Media. షూట్ చేసుకుని వచ్చినాక ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావాలని సందీప్ అన్న, ప్రజ్ఞ అన్న అండ్ రాహుల్ అన్న వీళ్ళు నా పేరు తీసుకున్నాక తిరువీర్ అన్న నన్ను యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు. అండ్ తిరువీర్ అన్న నిన్న మేము ప్రీమియర్స్ చూసామండి. నిన్న ప్రీమియర్స్ చూసినందుకు నేను మాట్లాడట్లేదు. తిరువీర్ అన్న నాకు జార్జి రెడ్డి సినిమా దగ్గర నుంచి తెలుసు. ఆయన ఎంత మంచి యాక్టర్ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్న మీ పర్ఫార్మెన్స్ అసలు ఎంత న్యాచురల్గా ఉంటుందంటే, మీలాంటి పర్ఫార్మర్స్తో పనిచేసినందుకు, ఇది నాకు తెలిసి సెకండ్ సినిమా అనుకుంటా జార్జి రెడ్డి అండి, ఇది మీలాంటి మంచి గ్రేట్ పర్ఫార్మర్తో పనిచేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇలాంటి సినిమాలు ఇలాంటి కొత్త డైరెక్టర్లకు మీరు ఇంకా అవకాశాలు ఇస్తూ మాలాంటి టెక్నీషియన్స్ కూడా మమ్మల్ని బిలీవ్ చేసి మమ్మల్ని కూడా మీతో పాటు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను మర్చిపోతున్నా, అందుకే రాసుకొని వచ్చానండి. హీరోయిన్ టీనా గారు అండి. టీనా గారిని నేను యాక్చువల్లీ ఈ సినిమాలోనే ఫస్ట్ టైం చూశాను. ఇంతకుముందు వేరే ఏదో ఫిలింలో చేశారంట, నాకు గుర్తులేదు, సారీ, కమిటీ కుర్రోళ్ళు. నేను ఈ సినిమా చూశాక నేను అది చూశానండి. ఎంత న్యాచురల్గా పర్ఫామ్ చేశారంటండి. నేను రాహుల్ అన్నతో చాలాసార్లు చెప్పాను, తిరువీర్ అన్న గురించి, టీనా గారి గురించి చాలాసార్లు చెప్పాను. అన్న ఎడబట్టుకొచ్చినావు అన్న ఈ అమ్మాయిని, భలే పర్ఫామ్ చేసింది, చాలా న్యాచురల్గా ఉంది, అసలు అద్భుతంగా చేసిందని అన్నతో చాలాసార్లు చెప్పిన. చాలా బాగా చేశారండి, మీరు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశారు. థ్యాంక్ యూ, లవ్ యూ. అండ్ అన్న కొంచెం లెంతీ ఉంటుంది, క్షమించండి. మా రాహుల్ అన్న, డైరెక్టర్ రాహుల్ గారు, నేను లాస్ట్ టైం ప్రెస్ మీట్లో చెప్పాను, ఇలాంటి డైరెక్టర్లు తమిళ్ అండ్ మలయాళంలో ఉంటారు, మన తెలుగులో లేరు అని అనుకుంటారు. బట్ ఇలాంటి డైరెక్టర్స్ చాలామంది వచ్చారు. అలాంటి డైరెక్టర్స్లో ఈయన సపరేట్. ఎంత న్యాచురల్గా సినిమాని మేక్ చేసిందంటే, ఒక్క లైన్ పట్టుకొని ఒక 2 hours సినిమాని రన్ చేయాలంటే దమ్ము ఉండాలి. ఎంత బాగా మేక్ చేసినావు అంటన్నా, నువ్వు అంత బాగా మేక్ చేసినావు కాబట్టి నేను అంత బాగా పనిచేయగలిగిన. నిన్న ప్రీమియర్స్ జరిగినప్పుడు ప్రెస్ అన్నలు అందరూ చూసి, నిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు, అందరూ చూసి సినిమాని అసలు చాలా బాగా పొగిడారు. అండ్ ఇంకోటి, నిన్న ప్రీమియర్స్కి వచ్చిన అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రాహుల్ అన్న, అసలు నీకు నెక్స్ట్ లెవెల్ ఫ్యూచర్ ఉందన్న, ఖచ్చితంగా నువ్వు ఒక గొప్ప డైరెక్టర్ అవుతావు, రావే. ఇట్లాంటి క్లీన్ కామెడీ, ఎక్కడ వల్గర్ లేదండి, బూతులు లేవు, ఏమి లేవు, క్లీన్ కామెడీ, అసలు అందరు ఫ్యామిలీతో వచ్చి చూడగలిగే సినిమా ఇది. 100% డ్యామ్ షూర్ బెంచ్ బ్లాస్ట్ అయ్యే సినిమా ఇది. సోమశేఖర్ కెమెరామ్యాన్, ఆయన అంటే ఎట్లా అంత ఆగమాగం పర్షాన్ ఉన్నాడట్టు అనిపిస్తుంది, కానీ అసలు మామూలు కెమెరామ్యాన్ కాదండి ఆయన. ఎంత బాగా మేక్ చేసిండంటే, వండర్ఫుల్గా మేక్ చేసి, అంటే క్యాప్చర్ చేసిండు విజువల్స్ని. థ్యాంక్ యూ సోమశేఖర్ అన్న. అండ్ మా నరేష్ అన్న, ఎడిటర్, ఈయన ఈ సినిమాకి నేను రావడానికి ఒక మెయిన్ కారణం నరేష్ అన్న. అద్భుతమైన ఎడిటింగ్ చేసిండండి. చిన్న కట్స్ ఉంటాయి, నేను ఆ కట్స్ ప్రకారమే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన. అంటే మీకు స్కోర్ ఎట్లుంటుందంటండి, ఈ సినిమాకి డైలాగ్స్తో పాటు వెళ్తూ ఉంటుంది, సినిమా మీదకి ఎక్కదు, డైలాగ్స్తో పాటు మాట్లాడుతూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మాట్లాడుతుంది, అంటే సౌండ్ చేయదు, ఏమంటారు, డిస్టర్బ్ చేయదు. అంత బాగా చేయడానికి కొన్ని కట్స్ ఇంపార్టెంట్ అండి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ లేపాలి, డైలాగ్స్తో పాటు మేము చేయాలి అంటే కట్స్ ఇంపార్టెంట్. అన్న అద్భుతమైన ఎడిటింగ్ చేసినాం అన్న, మంచి, నాకు అంటే చాలా హెల్ప్ అయింది మీరు ఆ ఎడిటింగ్ వల్ల. థ్యాంక్ యూ నరేష్ అన్న. అందరికీ నమస్కారం. నేను ఫస్ట్ మా మూవీని ప్రమోట్ చేసిన మీడియాకి, influencers ki, content creators ki, I really thank them. Seriously very thank you much. Seriously very thank you.
నేను ఇంత ఎక్సెప్ట్ చేయలే, ఇంత ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని. అదేదో మీరు వీడియో చూసిన ఆ రోహన్ కాదు, అదేదో సంతోషంలో అయిపోయింది. మేము we bought this cinema, we promoted it, we have tried our best, we bought it near to your heart. ఇప్పుడు ఇట్స్ యువర్ టర్న్ నౌ. ప్రతి ఒక్క తెలుగు హోమీకి ఈ సినిమా ప్రతి ఒక్క తెలుగింటికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క తెలుగు సినిమా లవర్కి ఈ సినిమా చేరుకోవాలని కోరుకుంటున్నా. వన్స్ అగైన్ ద కాంటెంట్ క్రియేటర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అందరికంటే ముందు థ్యాంక్ యూ రాహుల్ అన్నకు చెప్పాలి. రాహుల్ అన్న ఫస్ట్ నన్ను అనుకున్నాడు, ఇంకెవ్వరు వద్దు నాకు రోహనే కావాలనుకున్నారు. ఆ హోప్ అన్న నాలో పెట్టుకున్నాను, నేను 100% ఇచ్చాను అనుకుంటున్నాను అన్న. ఇంకా లాస్ట్ నాకు షూట్ ఉంది, ఏమనుకోకండి, సారీ. లాస్ట్ ఈ TFIకి కింగ్ ద మెగాస్టార్ చిరంజీవి గారు. మీ అందరికీ తెలుసు చిరంజీవి గారు గుడ్ కాంటెంట్ని, ఒక యంగ్ కాంటెంట్ ఎంత ఎంకరేజ్ చేస్తారో ఈ సినిమాని కూడా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ, ప్రతి ఒక్కరు TFIలో ఇలాంటి సినిమాలు తీయాలి, ఈ సినిమా లాంటి ప్రీ వెడ్డింగ్ షో సినిమా తీస్తారని చూస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. అండ్ ఇంకా ఒక్కరోజే ఉంది, టుమారో ఇస్ ది బిగ్ డే. థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. November 7th ది ప్రీ వెడ్డింగ్ షో నియర్ యువర్ థియేటర్స్. థ్యాంక్ యూ రోహన్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి నా స్పెషల్ థ్యాంక్స్. మా మూవీ పూజ రోజు నుంచి ఇప్పటి వరకు మీరు ఎంత సపోర్ట్ చేశారో ఇదే నిదర్శనం. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు లేకపోతే మేము ఇంతగానం ప్రమోట్ చేయలేము, జనాలలోకి వెళ్ళేది కాదు. సో మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు యూ, మీ సపోర్ట్కి. అండ్ మా పర్సనల్ థ్యాంక్స్ ఎవరికంటే మా ప్రొడ్యూసర్స్ సందీప్ గారు అండ్ రంజిత్ గారు అండ్ అష్మిత అండ్ కల్పన గారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ ద మెయిన్ థ్యాంక్స్ టు రాహుల్ గారు, ఆ డైరెక్టర్. అండ్ రాహుల్ గారు, నాకు తెలియదు కమటకరాల ఫస్ట్ షాట్లో నేను నీకు ఎలా నచ్చినాయి నాకు అర్థం కావట్లేదండి. పాప వెనక ఉరుక్కుంటూ వస్తూ ఉంటే తినే హేమ అని అన్నారు. నాకు ఇంకా అర్థం కావట్లేదు నాలో హేమ ఉంది అని. బట్ థ్యాంక్ యూ సో మచ్. నిన్న ప్రీమియర్స్ చూసాక అర్థమైంది, ఓకే మీరు ఇలా అనుకున్నారా. ఐ హోప్ నేను 100% చేశానని అనుకుంటున్నాను హేమ క్యారెక్టర్కి జస్టిస్. సో రియల్లీ నేను లైఫ్లో మీకు రుణపడి ఉంటానండి ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు తిరువీర్ గారు. సార్, సచ్ ఎ హానర్ మీ పక్క నేను యాక్ట్ చేయడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీ డైలాగ్. ప్రతిరోజు మీరు నాకు చెప్తూనే ఉన్నారు ఇలా అలా అనుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గైడింగ్ మీ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వే. అండ్ ఆ కో యాక్టర్స్ నరేంద్ర గారు అండ్ రోహన్, యామిని, you guys are such a great actors. Seriously, working with you I feel really so special and pleasure too. And my direction department, camera department and art department పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అండ్ సురేష్ గారు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, లిటరల్లీ నేను మీతో వర్క్ చేసాను అన్నట్టే ఉంది. యాక్చువల్లీ ఐమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ సురేష్ గారు. నేను ఆల్రెడీ కాల్లో కూడా చెప్పాను సార్కి, విరాట పర్వంలో నేను కూడా చేశానండి, కాకపోతే ఎడిటింగ్లో పోయింది. ఇది సెకండ్ ఫిలిం మనం చేయడం. బట్ మీ పాటలకి నేను పెద్ద ఫ్యాన్ని. అండ్ ఇందులో కూడా చూపించారు సురేష్ బొబ్లీ అంటే ఒక బ్రాండ్. నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, రియల్లీ చాలా హ్యాపీగా ఉంది మీతో వర్క్ చేయడం. అండ్ నిన్న ప్రీమియర్స్ అయ్యాక నైట్, సారీ కొంచెం లాంగ్ అవుతుంది, నేను చెప్పాలనుకున్నాను, ఇన్ని రోజులు నేను మాట్లాడలేదు. హ్యాపీగా చెప్పొచ్చండి, హ్యాపీగా మాట్లాడండి. అండ్ నేను ప్రీమియర్స్ చూసాక నాకు నైట్ నిద్ర రాలేదు. యూ కెన్ సీ మై పఫీ ఐజ్ అండ్ ఆల్. ఇంటికి వెళ్ళాక లైక్ ఐ వాస్ కీప్ ఆన్ సర్చింగ్ #, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో రివ్యూ అని చూస్తుంటే ఒక్కొక్కరు ఎక్కడ నెగిటివ్ రివ్యూ ఇవ్వలే. ఐ వాస్ సో సర్ప్రైజ్డ్. పిచ్చి దానిలో కూర్చొని లైక్ ట్విట్టర్లో రిఫ్రెష్ చేస్తూ చూస్తున్నాను, అన్ని రివ్యూస్ గుడ్గా వస్తున్నాయి. ఓకే, రియల్గా అందరికీ నచ్చింది, వి డిడ్ ఇట్, మా కష్టం ఫలించింది అన్నట్టే అనిపించింది. అండ్ ఇది మా మూవీ మొత్తం ఫన్ కంటెంట్ కాబట్టి నేను ఒక్క కవిత చెప్పాలనుకుంటున్నాను మీకు, అందుకే ఫోన్ హ్యాండిల్ చేస్తున్నాను. ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ ఇన్ నెగిటివ్ వే. దేవుడా, ఒక మంచి తెలుగు ప్రేక్షక దేవుడా, బ్యాక్గ్రౌండ్ చూడకుండా ఎంకరేజ్ చేస్తావు, లాంగ్వేజ్తో సంబంధం లేకుండా సినిమా అంటే ప్రాణం ఇస్తావు, అలాగే మా ప్రీ వెడ్డింగ్ షో సినిమాని చూసి ఎంకరేజ్ చేస్తామని కోరుకుంటున్నా.
మన ఆంధ్ర తెలంగాణలో ఉన్న 12 కోట్ల మందికి, నెంబర్ తప్పైతే క్షమించండి, ఎంతమంది ఉంటే అంతమందికి, ఓవర్సీస్లో ఉన్న నెంబర్ కరెక్ట్గా తెలీదు, ఎంతమంది ఉంటే అంతమందికి నువ్వు చూసి సపోర్ట్ చేసి అందరికీ సినిమా రీచ్ అయ్యేలా చూడు. నాకు తెలుసు ఈ సినిమా రీచ్ అయ్యేలా చేస్తావు, బికాజ్ యు ఆర్ ద బెస్ట్ ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. అమేజింగ్, అదిరిపోయిందండి మీ ప్రాస, మీ కవిత అన్నీ కూడా. అండ్ వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్కి ఇచ్చేద్దాం. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ సార్, నిన్న మేము అడగగానే ప్రీమియర్స్కి వచ్చి మళ్ళీ పొద్దున్న మా ప్రెస్ మీట్స్కి వచ్చిన దానికి చాలా థ్యాంక్స్ సార్. ఎక్కువసేపు ఏం మాట్లాడను. ఫస్ట్ మా డైరెక్టర్ రాహుల్. జనరల్గా ప్రొడ్యూసర్స్ లాస్ట్ టైం కూడా చెప్పిన, ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ని తయారు చేస్తారు, ఇక్కడ డైరెక్టరే ప్రొడ్యూసర్ని తయారు చేసిండు. ఎప్పుడు స్కూల్లో స్టేజ్ కూడా ఎక్కడని సినిమా స్టేజ్ ఎక్కించిండు. కథని యాక్చువల్గా సినిమా మమ్మల్ని అందరినీ ఎత్తుక్కొని వచ్చింది. మేము ఎవరు కళలో కూడా సినిమా హిట్ అయ్యేది, అసలు కళలో మేము సినిమాలోకి వస్తాను కూడా అనుకోలేదు. రేపు తెల్లారి పూజ ఈరోజు కూడా ఏం మనమేంది సినిమా ఏంది అనుకున్నాం. థ్యాంక్స్ రాహుల్. నెక్స్ట్ ప్రొడ్యూసర్ కష్టం, అసలు చాలా మంది చెప్తుంటారు స్పీచ్లో ఏంటంటే ఆ ప్రొడ్యూసర్ కష్టాలన్నీ. నాకు ఏమాత్రం కష్టం లేకుండా సినిమా మొత్తాన్ని తిరిగిరన్న భుజాల మీద వేసుకుంటూ మా డైరెక్టర్ ఉత్తగా నేను ఓన్లీ కూర్చొని పైసలు ఎవరికి వెళ్ళాయి నుంచి దేవాలి, ఈ కష్టం తప్పించి నాకు ఈ సినిమా నుంచి ఒక యాక్టర్ నుంచి కానీ ఒక టెక్నీషియన్, ఇంకా మావాడు ఏడున్నాడు ప్రజనై మా క్లాస్మేట్, ఫస్ట్ నన్ను సినిమాలో తెచ్చింది ఆడే. మొత్తం సినిమా మొత్తం భుజాల మీద వేసుకొని నాకు ఇంత టెన్షన్ లేకుండా ప్రెజర్ లేకుండా చేసిండు. ఇంకా లాస్ట్ మా బొబ్బిలన్న, మనోళ్ళు ఫస్ట్ సినిమా అంతా అయిన తర్వాత పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు బ్యాక్గ్రౌండ్ స్కోర్లు రెఫరెన్స్లు వేసినారు. సినిమా అంతా చూసినాక బొబ్బిలన్న అసలు ఎట్లా మ్యాచ్ చేస్తారు వీళ్ళందరినీ అనుకున్నా. ఫస్ట్ ఒకటే ఇంటర్వెల్ ముందు సీన్ చూపించిండు. బొబ్బిలన్న నీకు అడిగినావు కదా ఫస్ట్ ప్రతి సినిమాకి ఎవరు వస్తారో కానీ ఫస్ట్ నీకే పిలుచా, నువ్వు చేస్తావు ఎవరు నెక్స్ట్ నువ్వు దొరకవు మాకే. నేను ఎప్పుడు అవైలబుల్ ఉంటాను మన 7 PM ప్రొడక్షన్స్కి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి. ఇంకా చాలా స్పీచ్ ఉంది, సక్సెస్ స్పీచ్ లో మాట్లాడతాను. ఇంకా టెన్షన్. నాకు ఒక క్వశ్చన్ ఉంది. సో మీరు ఈ బ్యానర్ కి 7 PM అని పేరు పెట్టడానికి రీజన్ ఏంటి? ఆ టైంకి దీనికి ఏం రిలేషన్ ఏంటి? అంతమంది నవ్వుతున్నారు. నేను క్యాజువల్ గా అడిగాను 7 PM అని ఎందుకు పెట్టారని. చెప్పాలి ఎవరు మళ్ళీ బయట ఏకాని సోషల్ మీడియాలో చెప్తున్నా పర్సనల్. ఓకే, యాక్చువల్గా మాకు 7 PM అన్న గ్రూప్ ఉంది, మా ఫ్రెండ్స్ అందరూ. సో ఒకరోజు మా 7 PM యాక్చువల్ మా ఫ్రెండ్ ప్రజనై రెగ్యులర్గా వస్తుంటాడు. ఆ రోజు ఆ టైంకి వచ్చి చిన్న సినిమా అందరూ అడ్మిన్లే ఇట్లా ఈ టైంకి వచ్చి ఒక సినిమా ఉంది చిన్నదంటే ఆ టైంలో చరలే చేసేద్దాం అనుకున్నా, ఎంత కష్టాలు తెలియదు. సో ఆ రోజు మా 7 PM మెంబర్స్ అంతా కలిసి సినిమా చేద్దాం అనుకున్నాం. జస్ట్ క్యాజువల్గానే, మాకేం ఇంత ఉంటుంది సినిమాలో బయట నుంచి చూస్తే. మేము అంటే రెగ్యులర్ సినిమా పోయేటోళ్ళం కూడా కాదు, సినిమా సూపర్ హిట్ టాక్ వస్తేనే మేము బయటకు వస్తే సినిమాలు చూస్తాం. ఆ టైంలో వచ్చిండు, సరే ప్రొడక్షన్ ఏం పెడదాం 7 PM పెట్టుకుందాం. అమేజింగ్. సో అది హిట్ బొమ్మని తయారు చేసింది అనమాట. మా 7 PM గ్రూప్ అందరికి మాట సాయం నోటు సాయం అన్ని చేశారు. దట్స్ అమేజింగ్. ఓకే, మీరు ఎప్పుడైనా ఫోటోగ్రాఫర్ తో ఇలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేసినారా? లేదు మేడం, యాక్చువల్గా నా మ్యారేజ్ అయ్యి 3 years అయింది. మీరు ప్రీ వెడ్డింగ్ షూట్ చేయలేదు మేడం, దానికోసమే ఈ సినిమాను మా వైఫ్ కి డెడికేట్ చేస్తున్నా. ఓకే, రేపు సినిమా హిట్ అయిపోయాక ఖచ్చితంగా మీకు మేమే ఒకటి ప్లాన్ చేద్దామండి వీళ్ళ కపుల్ కి, ఓకేనా? అది తట్టుకోలేక నేను స్కిప్ చేసిన వచ్చిన. సో మీరు కూడా బాధ్యులే అనమాట. డన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా రా అండ్ రియల్ సినిమాని అందించినటువంటి మా డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఈ సినిమా లాస్ట్ ఇయర్ November 7th స్టార్ట్ చేసామండి. ఫస్ట్ షాట్ November 7th పడింది. ఈ ఇయర్ November 7th ఇది రిలీజ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా 1 year జర్నీ. చాలా అంటే రెగ్యులర్గా ఏదో ప్రొఫెషనల్గా ఒక ఫిల్మ్ మేకింగ్ చేసినట్టుగా అనేది కాకుండా, అంటే ఈ మాట ఎందుకంటానంటే జనరల్గా ఇది ఒక ఫ్యామిలీ లాగా అనుకొని చేసాం. ఈవెన్ తిరువీర్ గారు అవ్వనివ్వండి, సందీప్ గారు అవ్వనివ్వండి, ఎక్కడ కూడా
ఒక ఏదో ఇంట్లో ఒక పనిని చేస్తున్నట్టు అలాగ ఒక బాధ్యతగానే చేసాం ఈ సినిమాని. ఈ సినిమా జర్నీ మాత్రం నెక్స్ట్ ఎన్ని సినిమాలు చేసినా ఈ సినిమా జర్నీ అనేది చాలా డిఫరెంట్, దీంతో దేన్ని కంపేర్ చేయలేం. లాస్ట్ 2 months నుంచి అయితే చాలా టెన్షన్ ఉండేదండి. ఎవరికి చెప్పుకోలేదు, కానీ ఏంటి ఏమవుతుందా, దీన్ని ఎలా తీసుకుంటారు, అంటే భారీ ఓపెనింగ్స్ వచ్చేంత కాదు, దీన్ని ఎలా జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారని భయం ఉండేది. అది రోజులు దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా ఎక్కువైపోతుండేది. అసలు చాలాసార్లు అయితే చాలా భయం, చాలా టెన్షన్ వచ్చేసేది, చాలా టెన్షన్ పడ్డాను. బట్ అది నిన్నటి ప్రీమియర్స్తో ఆ టెన్షన్ అంతా పోయిందండి. మంచి సినిమాని ఎప్పుడు జనాలు ఆదరిస్తారు అనేది ఇంకొకసారి ప్రూవ్ అయింది. మంచి సినిమాకి మీడియా ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది అనేది కూడా ఇంకొకసారి ప్రూవ్ అయింది. చాలా థ్యాంక్ యూ అందరికీ కూడా. ప్రీ వెడ్డింగ్ షో గురించి అంటే కొన్ని సినిమాల్ని మనం దీనికి ఏం చెప్పాలంటే మనం చాలా సినిమాలకి మనం పెట్టే 150-200 టికెట్ పెట్టుకొని వెళ్తాం, ఒక 2 గంటల టైం పెడతాం, చాలా డిసప్పాయింట్ అవుతాం కొన్ని సినిమాలకి. బట్ అది ప్రీ వెడ్డింగ్ షోకి మాత్రం మీరు పెట్టే టికెట్ డబ్బులు, మీరు ఈ సినిమా చూడడానికి పెట్టే 2 గంటల సమయం వృధా అవ్వదు అని కాన్ఫిడెంట్గా చెప్పగలను. రెండవది, కొన్ని సినిమాలని ఫ్యామిలీతో చూస్తే బాగుంటుంది, కొన్ని సినిమాని గర్ల్ ఫ్రెండ్తో చూస్తే బాగుంటుంది, కొన్ని సినిమాలని ఫ్రెండ్స్తో చూస్తే బాగుంటుంది. పక్కాగా ప్రీ వెడ్డింగ్ షూట్ని ఎవరితో చూసినా చాలా బాగుంటుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే సింగిల్గా కాదు, ఎవరో ఒకరితో కలిసి వెళ్ళండి. ఇది గ్రూప్లో చూస్తే మంచి కిక్ ఇస్తుంది. 100% ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా అండ్ ఈ సినిమాకి నాకు సపోర్టివ్గా ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ. ఎక్సెప్ట్ తిరువీరు గారు అండ్ సందీప్ గారికి కాకుండా మిగతా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే వాళ్ళకి థ్యాంక్ యూ అనే మాట చాలా చిన్నది, వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పను. వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ఇద్దరు నాని చరణ్ ఒకసారి రండి. వీళ్ళిద్దరూ మహేష్ కూడా రాలేదు ఈరోజు, బట్ నాని చరణ్ డైరెక్షన్ టీం. నాని ఏదో చేయించుకోను, నాకు భయం. అయ్యయ్యో, కానీ సినిమా మాత్రం తీస్తారు, వాటి మీద హిట్ కొడతారు. ఓకే డన్. ఎస్ అండి, ఇప్పుడు మా 7 PM అడ్మిన్ ప్రజ్ఞయ్ గారిని ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక 2 మాటలు చెప్పండి మీ సినిమా గురించి ఆడియన్స్కి. అయ్యయ్యో ఏంటండి. ఓకే సార్, అయ్యో చెప్పండి. క్షమించండి, నేను ప్రతిసారి చెప్దాం అనుకుంటున్నా, మర్చిపోతున్నా. నాకు సినిమా ఇండస్ట్రీలో మీడియా తరపున సపోర్ట్ చేస్తున్న నాగేంద్ర సార్కి, నన్ను ప్రోత్సహిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎల్లప్పుడూ నాకు మీరు ఒక మెసేజ్ త్రూ అయినా నాకు అప్రిషియేషన్స్ వస్తున్నాయి మీ త్రూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజేష్ మన్య అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద మీడియా పీపుల్ నాకు ఎప్పుడు మెసేజ్ చేస్తూనే ఉంటారు, ఒక మంచి సాంగ్ వచ్చినా, మంచి వర్క్ చేసినా మెసేజ్ చేస్తారు. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఓకే ఎస్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఈ సినిమా మేము పూజ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు సపోర్ట్ చేసిన రానా గారికి, విజయ్ దేవరకొండ గారికి, శేఖర్ కమల్ గారికి, మా ట్రైలర్ లాంచ్ చేసిన మా 13 మంది డైరెక్టర్లు, ఫ్రెండ్స్ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాం. నవంబర్ 7 సినిమా రిలీజ్. మేబీ నవంబర్కి నాకేదో సంబంధం ఉన్నట్టుంది. నవంబర్లో నాది ఫస్ట్ టైం నేను జనానికి బాగా రికగ్నైజ్ అయ్యేలాగా కనబడింది జార్జ్ రెడ్డిలో లలన్ సింగ్. ఆ రోల్ తర్వాత నన్ను ఎవరు ఆడిషన్ అడగలేదు, డైరెక్ట్గా రోల్స్ ఇచ్చేవాళ్ళు. అండ్ నవంబర్లోనే మళ్ళీ రిలీజ్ అయింది మసూదా. దాని తర్వాత హీరోగా రోల్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ నవంబర్లోనే ప్రీ వెడ్డింగ్ షో వస్తుంది. దీనికి ఈసారి ఇన్ కొలాబరేషన్, కో ప్రొడక్షన్కి వెళ్ళే ధైర్యం చేసింది. సినిమా ఇంత ఇస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. విలన్ నుంచి, హీరో నుంచి కో ప్రొడక్షన్కి వెళ్ళే వరకు నా డేట్సే ఇన్వెస్ట్ చేశాను. అఫ్కోర్స్ నేను డబ్బులు పెట్టలేదు, బట్ స్టిల్ ఎక్కడి ఆడిషన్స్, ఎక్కడి కో ప్రొడక్షన్, ఇది అదంతా కూడా ఆడియన్స్ వల్ల, సినిమా వల్లే. ఈరోజు నన్ను గుర్తుపట్టిన, నేను బతకగలను అనే ధైర్యం ఇచ్చినా కూడా అది సినిమా వల్లే, ఆడియన్స్ వల్లే. అండ్ నిన్న ప్రీమియర్ షోస్ చూసాం, స్పెషల్ ప్రీమియర్స్. మేము ప్రసాద్స్లో చూసిన దానికంటే మామూలుగా మీడియాకి షో వేస్తే ఎలా ఉంటుందో నాకు తెలీదు. జనరల్గా నవ్వు వచ్చినా ఆపుకొని చాలా సీరియస్గా చూస్తారేమో అనుకున్నాను. కానీ ప్రసాద్స్లో చూసిన దానికంటే మీడియా వాళ్ళతో నేను చూసిన ఆనందం, వాళ్ళ కుర్చీలోంచి ఎగురుతూ నవ్వడం అన్నది
అప్పుడు సినిమా అర్థమైంది. నా పక్కన కూర్చున్న రోహన్కి టీ నాకు చెప్పాను సినిమా హిట్ అని. సో కొంత టెన్షన్ ఉండింది, నిన్నటితో ఆ టెన్షన్ పోయింది. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడుకున్నట్లయితే డైరెక్టర్ ఏదైతే చెప్పారో అదే స్క్రీన్ మీద తీసుకొచ్చారు, ప్రొడ్యూసర్ అంతే సపోర్ట్ చేశారు, ఒక్కొక్కరిని ఆడిషన్ చేసి మరీ తీసుకున్నారు. బహుశా నాకు తెలిసి నన్ను రోహన్నే అడిగుండరు ఆడిషను. సో ఒక నిన్న రివ్యూస్లో చూసినప్పుడు కూడా ఏంటంటే అందరూ ఆ క్యారెక్టర్స్కి సరిపోయారు, వాళ్ళు కాకుండా ఎవరు చేస్తే బాగుంటుందంటే ఎవరు ఊహకు కూడా దొరకట్లేదు అని. అంత మంచి కాస్టింగ్ కుదిరింది. మేము మ్యూజిక్ చూడకముందు ఒకలా ఉండింది సినిమా, బాగానే ఉండింది అన్న సినిమా మ్యూజిక్ తర్వాత బ్రహ్మాండంగా ఉంది అనేలాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాడ్ అయింది. సురేష్ అన్న థ్యాంక్ యూ. అండ్ నరేష్, ఎడిటర్ నరేష్, తను పరిచయం చేసిన వాళ్ళకి మర్చిపోయి ఇద్దరం కలిసి క్రికెట్ ఆడేవాళ్ళం. అండ్ ఈ సినిమా అంతే బాగా తను పేషెన్స్తో అంతే ఎడిట్ చేశాడు. అండ్ ఇంపార్టెంట్గా నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, పొద్దున నేను లేచి చూస్తే ట్విట్టర్లో రాహుల్ రవీంద్రన్ గారి ట్యాగ్ ఉండింది కంగ్రాచ్యులేట్ చేస్తూ. కోఇన్సిడెన్స్ అనాలో ఏమనాలో నాకు తెలియదు, కానీ ది గర్ల్ ఫ్రెండ్, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, రాహుల్ శ్రీనివాస్, రాహుల్ రవీంద్రన్. అండ్ ఇదొకటైతే జటాధర డైరెక్ట్ చేసిన వెంకట్ కళ్యాణ్ నేను షార్ట్ ఫిల్మ్స్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు మా ముగ్గురు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. ముగ్గురు సినిమాలు బాగా ఆడాలి, ఇండస్ట్రీ బాగుండాలి, మా అందరికీ పని ఉండాలి. మీ అందరూ ఆదరించినప్పుడు అది సాధ్యం. మంచి సినిమాను డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.